ఖమ్మం జిల్లాలో జరిగిన దారుణ ఘటన ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతోంది. సత్తుపల్లి మండలం తుంబూరులో అత్తరు హత్య చేసి మృతదేహం కాల్చి బూడి చేసినట్టుగా అల్లుడిపై ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ఆస్తి వివాదమే ప్రధాన కారణంగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం తుంబూరు గ్రామానికి చెందిన 60 ఏళ్ల వెంకట నరసమ్మ ఈ నెల 3వ తేదీ నుంచి కనిపించకుండా పోయింది. దీంతో ఆందోళన చెందిన ఆమె కుమార్తెలు సత్తుపల్లి పోలీసులు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు వెంటనే దర్యాప్తు ప్రారంభించారు. పోలీసు విచారణలో వెంకట నరసమ్మ హత్యకు ఆమె అల్లుడు గుండాల తిరుపతిరావే కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆస్తి వివాదాల నేపథ్యంలో తిరుపతిరావు ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టుగా అనుమానిస్తున్నారు పోలీసులు. గుండాల తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించగా తానే హత్య చేసినట్టుగా అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం పోలీసులు మృతదేహం కోసం నారాయణపురం శివారులో ఆయిల్ ఫామ్ తోటలో గాలింపు చర్యలు వేగవంతం చేశారు. కాలిపోయిన మృతదేహానికి సంబంధించి అవశేషాలు ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించారు. అవి వెంకట నరసమ్మకు చెందినవిగా భావిస్తున్నారు. సేకరించిన అస్థికలు డిఎన్ఏ పరీక్షల కోసం అధికారులు తరలించారు. డిఎన్ఏ పరీక్షల వేదికతో పాటుగా పోలీసు దర్యాప్తులు మరిన్ని కీలక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉంది.